నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం ఒక 2 రోజులుగా పెద్ద ఎత్తున ఇన్స్టాలో ఒక పొలిటికల్ బైట్ విపరీతంగా వైరల్ అవుతోంది. లక్షల్లో వ్యూస్ వస్తుంది. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ ఆ బైట్ను షేర్ చేస్తున్నారు. ఏంటంటే కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ పార్టీ ఏం బీకింది తెలంగాణలో. ఇది ఇవాళ సోషల్ మీడియాని హల్చల్ చేస్తోంది. ఆ మాటలు మాట్లాడింది ఎవరో కాదు, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయన కూతురుగా ఉన్నటువంటి శ్రేయారెడ్డి మహారెడ్డి. ఆమె ఒక ఎంటర్ప్రీనర్గా ఉండి యుఎస్ నుంచి వాళ్ళ తండ్రికి తోడుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది, ప్రజల కోసం నిలబడింది, కొట్లాడింది. అయినప్పటికి కూడా కొన్ని కారణాల చేత గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి వాళ్ళ తండ్రి ఓటమి పాలయ్యారు. అయినప్పటికి కూడా వెనుకండుకు వేయకుండా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి తోడుగా నిలబడుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో అసలు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, మరోవైపు శ్రేయారెడ్డి ఎవరు? ఇవాళ ఆ బయట చూసినటువంటి వాళ్ళందరికీ వచ్చే ప్రధానమైనటువంటి క్వశ్చన్, ఎవరి శ్రేయారెడ్డి? సో ప్రస్తుతం మన ముందు భూపాల్ రెడ్డి కూతురు శ్రేయారెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం, అసలు ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఏం జరిగింది, నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఏం పీకింది, ఏం పీకలేదు, అట్లాగే వాస్తవానికి అంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో ఉందా? మాట్లాడదాం. మనతో పాటు శ్రేయారెడ్డి జాయిన్ అవుతున్నారు. నమస్తే శ్రేయ గారు. నమస్కారం రాజేష్ గారు అండ్ #యూ ప్రేక్షకులకు నా నమస్కారము. థ్యాంక్ యూ. మీరు ఎన్ఆర్ఐగా, ఎంటర్ప్రీనర్గా ఉన్నారు. ఇవాళ యుఎస్ నుంచి వచ్చారు, ఎన్నికల ముందు వచ్చారు, ఎన్నికల్లో కొట్లాడారు. ఇవన్నీ పాలిటిక్స్ మాట్లాడే ముందు హూ ఈజ్ శ్రేయారెడ్డి అంటే ఏం చెప్తారు? శ్రేయా రెడ్డి ఇస్ సమ్వన్ హూ ఫైట్స్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ అని చెప్పి చెప్తాను. అండ్ శ్రేయా రెడ్డి వేర్స్ మెనీ హ్యాట్స్. షీఈ్ అ ఆంటర్ప్రెన్యూర్, షీఈ్ అ కోచ్, she is a martial artist, she's a writer, she's a speaker, she is anything she wants to be, and that is who she is. And na aim endante, goal endante life lo, I want to make an positive impact on people's life ani eppadi nundo naku unna aashayam adi. So ade vidhanga nenu alochiste 2 ways lo impact cheyochu. ఒకటి పాలసీ చేంజెస్ విచ్ ఇస్ పాలిటిక్స్, రైట్? ఇంకోటి ఏంటంటే మైండ్ సెట్ చేంజింగ్ ఆఫ్ పీపుల్. ఆ రెండు ఉంటేనే మనకి ఎవర్ లాస్టింగ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో పాలసీ చేంజ్ ఆల్రెడీ మా నాన్నగారు భూపాల్ రెడ్డి గారు 2 సార్లు నారాయణఖేడ్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఆ పనులన్నీ చేస్తున్నారు. నేను నా ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది గ్రోత్ యూనివర్స్ అని చెప్పి నా కంపెనీ, అది కోచింగ్ అనేది మైండ్ సెట్ కోచింగ్, లీడర్షిప్ కోచింగ్, ఇట్లాంటి టాపిక్స్ మీద పని చేస్తాము. సో అందుకోసం అని చెప్పి వచ్చి ఐ వాంటెడ్ టు సపోర్ట్ పబ్లిక్ స్పీకింగ్ చేసి, ఐ వాంటెడ్ టు సీ వాట్ ఈస్ ద ఇష్యూస్ హియర్. నాకు ఆల్రెడీ తెలుసు ఇష్యూస్, బట్ ఐ వాంటెడ్ టు షేప్ పీపుల్, ఐ వాంటెడ్ టు లైక్ లీడ్ పీపుల్ అండ్ సపోర్ట్. మై ఫాదర్ ఆల్సో వాస్ డన్ ట్రెమెండస్ డెవలప్మెంట్ ఇన్ నారాయణఖేడ్. ఒకప్పుడున్న నారాయణఖేడ్ ఇంక ఇప్పుడున్న నారాయణఖేడ్ కంపేర్ చేస్తే అది 7 సంవత్సరాల్లో ఆయన ఎంత, ఒక 60 సంవత్సరాల్లో చెయ్యని అభివృద్ధి 7 సంవత్సరాల్లో చేస్తున్నారు. కాబట్టి ఐ వాంటెడ్ టు సపోర్ట్ హిమ్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో యుఎస్ లో ఏం చేసి ఉండేవాళ్ళు? నేను యుఎస్ లో నా మాస్టర్స్ అయిందండి, యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ షికాగోలో. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనాలిటిక్స్. దాని తర్వాత నేను మార్కెటింగ్ అనలిస్ట్ గా, సీనియర్ ఎక్స్పీరియన్స్ అనలిస్ట్ గా పనిచేయడం జరిగింది. వన్ ఆఫ్ ద కంపెనీ దట్ లైక్ ఐ వర్క్ ఫర్ వాజ్ ద యుఎస్ మిలిటరీ అండ్ యుఎస్ ఆర్మీ కోసం. ఎస్, యుఎస్ ఆర్మీకి వర్క్ చేసి ఎంతమంది లైక్ రిక్రూట్ అవుతున్నారు, ఎంతమంది అవుతలేరు, వరల్డ్ ఈవెంట్స్ ఎట్లా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఆర్థిక స్తోమత తోడిని ఎట్లా ఉంటుంది ఆర్మీలో జాయినింగ్, ఏమైనా వార్ ఉంటే ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఇట్లాంటివన్నీ నేను చూడడం జరిగింది, అనాలిసిస్ చేయడం జరిగింది. అండ్ ఐ వుడ్ ప్రెజెంట్ ఇట్ టు ద మేజర్ జనరల్స్, యుఎస్ ఆర్మీలో ఉన్న జనరల్స్కి. దాని తర్వాత నాకు అనిపించింది, సరే ఈ జాబ్స్ అంతా మంచి పే, అంతా మంచి ఉంది, కానీ ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది, అంటే నేను ఒక ప్రజలకి ఏమైనా చెయ్యాలన్న తపన నాలో ఉండే. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్. సో సాటిస్ఫాక్షన్ లేదు జాబ్స్ లో మీకు? ఆ టైంకి ఏ సాటిస్ఫాక్షన్ కావాలో అది ఉంది, రైట్? కానీ అట్ అ పాయింట్ యూ ఓవర్ గ్రో ఇట్, రైట్? ఇట్స్ లైక్ అ లెర్నింగ్ కర్వ్. కానీ ఒక పాయింట్ కి మనకు అర్థమైపోతుంది దట్ దిస్ ఇస్ నాట్ వాట్ యూ వాంట్ టు డూ లైఫ్ లాంగ్. సో ఇంత చిన్న వయసులోనే ఎందుకు ప్రజా జీవితాన్ని ఎంచుకోబోతున్నారు? గోల్ అనేది ఉంటుంది కదా, అంటే ఐ డోంట్ థింక్ లైక్ పాలిటిక్స్ చూసెస్ యూ ఆర్ లైక్ పబ్లిక్ లైఫ్ చూసెస్ యూ. ఐ మీన్ యూ డోంట్ చూస్ ఇట్, లైక్ ఇట్ చూసెస్ యూ. అది మనకి తెలియకుండానే వచ్చేస్తుంది, రైట్? సమ్టైమ్స్ ఇట్స్ లైక్ ఫేట్, సమ్టైమ్స్ ఇట్స్ లైక్ ఆ తపన, ప్రజలకు ఏమైనా చెయ్యాలి
అన్న సర్వీస్ చేయాలన్న తపన. నాకు చిన్నప్పటి నుండి మా నాన్న చెప్తూనే ఉంటారు, ఒక పర్పస్ అనేది ఉండాలి, మనం ఎప్పుడు ప్రజలకి తిరిగి ఇవ్వాలి, సేవ అనేది చేయాలి అని చెప్పి బాగా మైండ్ లో. యా రైట్. స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది? హైదరాబాద్ లోనే అండి, గీతాంజలి అని చెప్పి. ఇట్స్ వన్ ఆఫ్ ది లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ స్కూల్. ఇట్ వాజ్ లైక్ ద టాప్ 7 స్కూల్ ఇన్ ఇండియా. అక్కడ టాప్ 3 ఇన్ లైక్ డౌన్ సౌత్ ఇండియాలో. బేగంపేటలో ఉంటుంది. హెచ్పిఎస్ ఆపోజిట్ ఉంటుంది. అక్కడనే నా స్కూలింగ్ అంతా అయింది. హైదరాబాద్ లో ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్. బట్ నేను ఊరికి అంటే మా తాతల కాలం నుండి మేము పాలిటిక్స్ లో ఉన్నాం. మా తాత వాజ్ అన్ ఎమ్మెల్యే అండ్ దెన్ మై పెద్దనాన్న వాజ్ అన్ ఎమ్మెల్యే. మా తాత యాక్చువల్ టీడీపీ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ గా హీ వాజ్ దేర్. సో మేము ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చిన ఊరికే రావడం, చాలా ఒక ఇయర్ లో ఒక 2-3 months అయినా మేము ఊర్లో స్పెండ్ చేసేవాళ్ళం. ఇంకా ఆ ఎన్వైరన్మెంట్ అనేది, జనాలు వచ్చి కలవడం, అందరిలో ఉండడం, అది చూస్తే ఆ వాతావరణంలోనే పెరిగినాం అన్నమాట. సో ఆ నాలెడ్జ్ కొంచెం అది ఉంటుంది కదా, అట్లా ఆ ఎన్వైరన్మెంట్ లో పెరిగినప్పుడు మనకు తెలియకుండానే మనం అట్లా షేప్ అవుతాం. సో ఇప్పుడు మీరు యుఎస్ లో పాస్ట్ లైఫ్ అదంతా వదిలేసి ఇవాళ మండు టెండల్లో తిరుగుతున్నారు, రాజకీయాల్లోకి వచ్చి తిరుగుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ఫిల్డ్, హ్యాపీ, యాజ్ లాంగ్ యాజ్ యూ కనెక్ట్ విత్ పీపుల్. జనాలది ఎట్లుంటుందంటే ఎంత ప్రేమ చేస్తారో మన నారిన్ఖేడ్ ప్రజలు ఎస్పెషలీ చాలా ప్రేమ ఆప్యాయత ఉన్న వాళ్ళు. దే షవర్ యూ విత్ లవ్. అంటే మనతో పాటు కలిసి పని చేస్తున్నాం, మనం ప్రజల కోసం పని చేస్తున్నాం కాబట్టి ఇఫ్ ఇట్స్ అ థింగ్ దట్ యు లవ్, మనం చేసే పని మనం అంత ప్రేమిస్తే అది పెద్ద కష్టంగా అనిపించదు కదా. సో ఇట్ డస్ ఫీల్ వెరీ హ్యాపీ. నేను అట్లా మైక్ పట్టుకొని నేను మాట్లాడుతున్నప్పుడు, when I'm talking, connecting with people, when I'm talking about public issues, నాకు ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎనర్జీ డ్రైన్ అయినట్లు అనిపించదు, ఎనర్జీ వస్తున్నట్లు అనిపిస్తుంది. సో దాట్ పార్ట్ ఆఫ్ ఇట్ లైక్ ఇంత కూడా నాకు లేదు, దట్ ఐఎమ్ డూయింగ్ దిస్, ఐమ్ లైక్ ఐ లవ్ డూయింగ్ ఇట్. ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు మీరు నాకు తెలిసి ఎప్పుడు యూఎస్ నుంచి ఎన్నికల ముందు వచ్చారా? ఎస్, అక్టోబర్లో వచ్చినాను. నవంబర్లో ఎలక్షన్స్ అయిండే అండ్ దెన్ డిసెంబర్లో రిజల్ట్స్. నేను కూడా చూస్తున్నా మీ ఇన్స్టా పేజ్, నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటా, ఎప్పుడు ప్రీవియస్ ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా ఫాలో అవుతుంటా. సో అప్పుడు కూడా చాలా యాక్టివ్గా తిరిగారు మీరు, ప్రజల్లో తిరిగారు, మీటింగ్స్ కండక్ట్ చేశారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ ఎందుకు ఇవాళ మీ ఫాదర్ ఓటమి పాలయ్యారు అంటే? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి, ఇది ఒక్క దాంట్లో కాదు, కలిపి కొన్ని రీజన్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే దుష్ప్రచారాలు అనేది చాలా జరిగినాయి. పర్సనల్ లైఫ్ మీద భూ కబ్జా రెడ్డి అది ఇది అని చెప్పి చెయ్యని దానికి నిందలు వేసి చాలా దుష్ప్రచారాలు చేసిండ్రు. ఇప్పటికీ మళ్ళీ నిరూపించలేకపోతున్నాను. నిరూపించాలి కదా, నిజంగా చేసుంటే ఎన్ని మంత్స్ అయింది వచ్చి పవర్లోకి, నిరూపించాలి కదా. ఏం నిరూపించకుండా ఉట్టిగానే మాటలని ప్రజల్లో ఆ మైండ్ సెట్ నింపడం, దాట్ ఈస్ లైక్ రియలీ రాంగ్ అండ్ ఫాల్స్ అండ్ బ్యాడ్. అట్లా చేయొద్దు. దాట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద రీజన్. ద సెకండ్ రీజన్ ఇస్ దాట్ ఫాల్స్ ప్రామిసెస్ అనేవి చాలా చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది. అరచేతిలో వైకుంఠం అనేది చూపించింది. 6 గ్యారంటీస్ అని చెప్పి అన్నారు. ఆ 6 గ్యారంటీస్ లో మళ్ళీ డిఫరెంట్ పాయింట్స్ మొత్తం కలిపితే 420 గ్యారంటీస్. అది వాళ్ళకు కూడా తెలుసు, లైక్ సైన్ చేసే ముందు దట్ యూ కాంట్ ఇంప్లిమెంట్ ఆల్ ఆఫ్ దెం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పేది, కేటీఆర్ కూడా, కేసీఆర్ గారు అందరూ 420 హామీలు అంటున్నారు. కానీ మీరు ఒక ప్రజా జీవితంలో ఉన్నారు, యుఎస్ నుంచి వచ్చారు, చదువుకున్న వాళ్ళు, మీరు కూడా ఆ ప్రామిస్ అని రాంగ్ అంటారా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు కేటీఆర్ గారు ఇస్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, రైట్? హీఈస్ ఆల్సో స్టేడ్ ఇన్ ది యుఎస్. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆయనకి లైక్ హీస్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద మాసెస్, ఈస్ వెరీ సొఫెస్టికేటెడ్ ఇన్ స్పీకింగ్, నాలెడ్జ్ తో మాట్లాడతారు, లాజిక్ తో మాట్లాడతారు, రైట్? అండ్ ఇట్స్ నాట్ అబౌట్ దెమ్. నేను ఇప్పుడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా అంటే ఇట్స్ డెఫినెట్లీ ఫాల్స్ ప్రామిసెస్ బికాస్ దే ఆర్ అనేబుల్ టు ఇంప్లిమెంట్ దెమ్. పోనీ ఇప్పటికైనా ఆర్ దే సేయింగ్ మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి చెప్తలేరు. సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే కానీ, బ్లాక్మెయిల్ రాజకీయాలు, సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే కానీ 100% చేయలేరని చెప్తున్నారు. మరి ఎందుకు చెప్పడం? మీరు చెప్పి అంటే ఇట్స్ ఓకే, యూ కెన్ టేక్ టైం, కానీ మీరే కదా ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది December 9th అని, 100 రోజులని. మరి ఇప్పుడు కూడా మేము చేస్తామని చెప్తలేరు, అక్కడ వస్తే మేము చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి కూడా దాన్ని కొంచెం తప్పుదో పట్టిస్తున్నారు కదా. అక్కడ వస్తే చేస్తామంటలేరు, కానీ ఇక్కడ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది కదా. ఓకే, 7 లక్షల కోట్ల అప్పులు ఎంతో చేసిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు.
అఫ్ కోర్స్ అండి, ఇట్స్ ఇన్ పబ్లిక్ రికార్డ్స్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం కాదు, అది ఎవరికైనా తెలిసిన వాస్తవమే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ ఎక్స్పెండిచర్ టు ఇన్కమ్ రేషియో, రైట్, మనం అట్లా చూసుకుంటే వీఆర్ నాట్ ఇన్ ద టాప్ లెవెల్. అప్పులు ఒక్కటే మనం చూసుకోవద్దు కదా, ఇప్పుడు ఇల్లే చూసుకుందాం. ఇల్లే చూసుకుంటే మనం ఎక్స్పెండిచర్ కొని చేస్తాం, మన ఆదాయం ఉంటుంది. మనం అట్లా ఆ పరంగా చూసుకుంటే మన కొత్త స్టేట్ అసలు స్టెబిలైజ్ చేయడానికి ఎంత కష్టం అండి. ఎన్ని స్టేట్స్ కొత్త ఫామ్ అయినాయి, అసలు మన స్టేట్ ని ఏమన్నారు. మీరు మాట్లాడిన దానికి చిన్న కాంట్రడిక్షన్, అంటే నేను ఇంటరప్ట్ అవుతా. ఓకే, షూర్. కొత్త రాష్ట్రం టైం పడుతుంది, కొత్త గవర్నమెంట్ టైం పడుతుందా? నో, బికాస్ ఈ ఆలోచన కొత్త గవర్నమెంట్ కి టైం పడుతుంది అన్న ఆలోచన ఎవరైతే కొత్త ప్రభుత్వంకి వస్తున్నారో వాళ్ళకి ఉండాలి కదండి. వాళ్ళు సెటప్ చేసిండ్రు, ఆ ఎక్స్పెక్టేషన్ అనేది సెటప్ చేసింది వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి తెలియదా టైం పడుతుందని? ఇప్పుడు అడుగుతున్న టైం మీరు ఎందుకు ముందట్లన్నారు అంటే, మేము ఏమన్నాం, విడతల వారీగా ఇస్తాము, ఎందుకంటే మేము ఆలోచించి న్యాయంగా మాట్లాడినాం. అది ఇంపాసిబుల్ బికాస్ వీ నో ఇట్, రైట్. విడతల వారీగా ఇస్తామని చెప్పి అన్న వాళ్ళము మళ్ళీ వాళ్ళెందుకు అనలేకపోయినరు? అడిగినరు బట్టి విక్రమార్క గారికి అడిగినరు ఇంటర్వ్యూలో, మీరు ఎట్లా చేస్తామంటే చేస్తామండి. యూ డోంట్ హ్యావ్ అ విజన్, యూ డోంట్ హ్యావ్ అ ప్లాన్. గాలి మాటలే కదా. సో ఇంకొక డౌట్, 420 హామీలు అంటున్నారు, హామీలన్నీ బూటకపు హామీలు, ఫాల్స్ అని మీరు చెప్తున్నారు. డెఫినెట్లీ మీ పార్టీ కూడా అది ఆరోపిస్తుంది. కానీ డెఫినెట్లీ ఇట్లాంటి హామీలే కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చిందో దానికి రెండింతలు రెట్టింపు చేసినటువంటి హామీలు బీఆర్ఎస్ కదా. ఒకసారి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీలు ఏమున్నాయి? డెఫినెట్లీ నేను చదివిందే ఉంది, నేను చూసిందే ఉంది. నేను మీకు అదే చెప్తున్నాను, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో విడతల వారీగా ఇస్తానని చెప్పి ఎందుకన్నారంటే దే ఆర్ ప్లాన్డ్ పీపుల్. అంటే ఇప్పుడు ఎంత ఎక్స్పెండిచర్ వస్తుందో వాళ్ళు అంతే ప్లాన్ చేస్తున్నారు. ఇన్కమ్ ఎట్లా తీయాలి, మన ఇన్కమ్ సోర్స్ కూడా ఇట్స్ డబుల్ త్రిబుల్డ్ ఇన్ ద లాస్ట్ 10 years, రైట్. సో ప్లాన్ గా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయండి హైదరాబాద్ నుండి, వచ్చి సైన్ చేసిన కాంట్రాక్ట్స్ పోతున్నాయి. మార్కెట్ ఎంత స్లో అయిపోయింది ఇప్పుడు మన హైదరాబాద్ లో. ఐటీలోనే ఐటీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ అస్. మరి మీరు ఆదాయంకి పెట్టకుండా ఉట్టి ఖర్చులకే పెడితే, ఈ బస్సు స్కీమ్ అని చెప్పి పెట్టాను, ఎందుకు పనికిరాని స్కీమ్ అది. కొట్టుకుంటున్నారు. మహిళగా మహిళలందరూ ఉచితంగా తిరుగుతున్నారు కదా, దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. ఐఎమ్ సేయింగ్ ఇట్స్ బయస్ టువర్డ్స్ జెండర్ విచ్ ఇస్ అన్నెసెసరీ. అట్లాంటి విషయాల్లో మీరు పెట్టకుండా యు డూ సంథింగ్. ఇప్పుడు స్టూడెంట్స్ కి చాలా ట్రావెల్ చేస్తారు, వాళ్ళకి మనం తక్కువ ప్రైస్ కి ఇస్తే బస్ ఫీజ్, అదొక అన్నం, అదొక ముచ్చట, రైట్. యూఆర్ హెల్పింగ్ దెమ్ ఫార్ అ రీజన్. ఇప్పుడు ఉట్టిగానే ఆల్రెడీ సంస్థని సెటప్ చేస్తే మీరు దాన్ని ఎందుకు తీస్తున్నారు? మీకు ఎవరైనా మహిళలు చెప్పినరా మేము పెట్టుకోలేకపోతున్నాం అంటే? గవర్నమెంట్ బస్సు ఫీజ్ అనేది ఇట్స్ వెరీ లెస్, ఇట్స్ అఫోర్డబుల్. 80% వరకు పీపుల్ కెన్ అఫోర్డ్. 80% ఆఫ్ ద పాపులేషన్ ఎన్నికల ముందు మహిళా ఫ్రీ బస్ మీద అప్పుడు ఎందుకు డిఫర్ అవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ? ఎందుకు డిఫర్ అవ్వలేదు? మేమేం పెట్టలేదు కదా స్కీమ్, మేము చెప్పినాం కదా. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఈ డిఫర్ అప్పుడు బిఫోర్ ఎందుకు అవ్వలేదు అంటూ. అయినామండి ప్రజలకి. సో ఏమైపోయిందంటే ఐల్ టెల్ యూ, రీచ్ అనేది ఎక్కువ మంది పార్టీలో కాలేదు. లైక్ నాట్ మెనీ బీఆర్ఎస్ లో మాట్లాడే నాయకులు ఇవన్నిటి గురించి తక్కువ ఉన్నారు. ఈవెన్ లైక్ గ్రామీణ లెవెల్ నుండి, సర్పంచ్ లెవెల్ నుండి, హై లెవెల్ వరకు పీపుల్ డెంట్ అడ్రస్ దీస్ ఇష్యూస్. గెలుస్తామని చెప్పి ఇప్పుడు మీరు ఎవరికైనా సహాయం చేస్తారండి, మీ ఇంట్లో ఎవరో ఉన్నారు, రైట్, ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంకి మీరు మొత్తం చేస్తున్నారు, యూఆర్ బిల్డింగ్ స్టాఫ్, యూఆర్ మేకింగ్ దెమ్ లైక్ ఫీల్ సేఫ్, వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు, వాళ్ళ ఆదాయం కల్పిస్తున్నారు, అన్ని చూసుకున్న తర్వాత you will expect that they will always support you, right. It's very normal basic human thing that మనం ఇచ్చినప్పుడు గుర్తిస్తారు, గ్రాటిట్యూడ్ అనేది ఉంటుందని చెప్పి ఎనీవన్ విల్ ఎక్స్పెక్ట్. అండ్ ఐ థింక్ ప్రజలు కూడా అది ఒక నెగిటివ్ ప్రొపగెండా లాగా వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు కావాలని చేసింది కాదు, ఆయన ఇంకేమైనా ఇప్పిస్తారేమో అన్న దాంట్లో వెళ్ళింది. ఇంకా ఇక్కడ పార్టీ చూస్తున్నారా లేదంటే కనుక బీఆర్ఎస్ చేసిన అరాచకాలు నోటి కాలేదా? ఏం అరాచకాలు మీరు చెప్పండి, ఎన్ని చెప్పాలి? ఎన్నో కొన్ని చెప్పండి. ల్యాండ్ సెటిల్మెంట్లు గాని, పోలీసులతో వేధింపులు గాని, కేసులు గాని, కాళేశ్వరం కూలిపోవటం విషయం గాని, ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చి ఇవి గాని, ఇవన్నీ
ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా? ఓకే, సో మీరు ఇప్పుడు చెప్పిండ్రు ఇన్ని ఇష్యూస్. ఇవి నేను కొన్ని మచ్చుకు చెప్పిన నాకు యా ఎగ్జాంపుల్ నేను కూడా అదే అన్నాను, లైక్ ఫర్ షూర్ ఎగ్జాంపుల్ కే మీరు కొన్ని చెప్పిండ్రు నాకు ఇప్పుడు అరాచకాలు అని చెప్పిండ్రు. ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇప్పటి వరకు పెట్టి ఎన్ని రోజులైంది? కేసు ఇవన్నీ పెట్టి కేటీఆర్ గారి మీద ఆరోపణలు పెట్టిండ్రు, హీరోయిన్లు అన్నారు, ఇంకేదో అన్నారు, మళ్ళీ నిరూపించిండ్రా? కేసు మీరు వచ్చి పెట్టినా ఎంక్వైరీ అవుతుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఏమన్నారంటే, నేను యాజ్ సీఎం గా డైరెక్ట్ గా మాట్లాడడానికి లేదు, ఇట్స్ ఎంక్వైరీ గోయింగ్ ఆన్, నేను ఫైనల్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత విల్ వర్క్ ఇట్ అవుట్ అని చెప్పాడు. ఇట్లానే ఇన్ని ఆరోపణలు ఇన్ని నాయకుల మీద పెట్టిండ్రు, ఆయన బహిరంగంగానే దొరికిండ్రు, డబ్బులు ఇస్తా కొంటా బహిరంగంగా సీసీటీవీలో దొరికిన ఆయనకి ఏం చర్యలు లేవు. నడుస్తుంది కదా, Yeah, but there's nothing. వచ్చాడు, Yes, ఇట్స్ అ ట్రయల్ కదా, ఇంకా yes, నడుస్తుంది yes. కదా. But I'm saying there's proof at least for that. Where is the proof for this except the allegation? వీటికి ప్రూఫ్ లేకుండా కాల్ చేస్తేనే కదా కేసు అయింది. That is all assumption. That's all like ఒక ఏమంటారు, you're just putting an assumption. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో, అరెస్ట్ అయినటువంటి రాధాకృష్ణరావు అయినా చాలా మంది దే ఆర్ కన్విన్సింగ్, అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నాం మేము చేసామని ఒప్పుకున్నారు, ఎక్కడ ఆధారాలు కొలాబ్స్ చేసామని చెప్పారు, సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి కదా. బయటికి రావాలి, అదొక కేసులో చర్చ జరగాలి, కల్ప్రిట్ గా యు నీడ్ టు పుట్ ద పార్టీ లీడర్ దట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ అయినా చేసిందని చెప్పి, ఎందుకంటే ఇట్స్ ఎంక్వైరీ పార్ట్ జరగాలి. సో we can't vaguely say. So it's innocence until proven guilty. Yeah. You cannot call someone guilty till Yeah, it's I proven accept it. innocent. Yeah, I accept I'm it. telling you this in the context of మా నాన్నగారి గురించే నేను చెప్తున్నాను. ఎన్ని ఆరోపణలు వస్తాయో ఆపోజిషన్ నుంచి, లేనిపోని దానికి అసలు ఏం చేయాలని దానికి ఇన్ని వస్తాయండి, దాంట్లో ఒక్కటి సత్యం ఉండదు. బయట అందరూ మళ్ళీ నిజంగానే వేసిండ్రు ఉన్నాయి అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటారు, అయినంత మాత్రాన నిజం అయిపోదు. అండ్ ఇట్స్ వెరీ కామన్ హ్యూమన్ నేచర్ అని చెప్తున్నాను టు డూ దాట్. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. మన బ్రెయిన్ అట్లా వైర్ ఉంది, నెగటివ్ వైర్స్ కి పట్టుకునేటట్లా ఎవల్యూషన్ సైకాలజీ త్రూనే అది అట్లా ఉంది, రైట్? సో నెగటివిటీ అనేది తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు, కానీ అయినంత మాత్రాన అది రియాలిటీ అయిపోదు, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి కదా, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ పీపుల్ కి అసలు ఏం జరుగుతుంది ప్రజల సమస్యలపై మాట్లాడడం కంటే, ఈ పార్టీ ఇట్లా చేసింది, ఒక రోజు లిక్కర్ స్కామ్ అంటారు, ఇంకో రోజేమో ఫోన్ టాపింగ్ అంటారు, ఇంకో రోజేమో హీరోయిన్ ఏదో అంటారు, ఇంకో రోజేమో ఇంకేదో బస్సు యాత్రను ఆపిస్తారు, లైక్ యూర్ జస్ట్ స్టాలింగ్. ఈసీ ఎవరి చేతిలో ఉంది? ఈసీ ఎట్లా పని చేస్తుంది? ఇండిపెండెంట్ బాడీ కదా, It's an independent, of course I do know it's an independent body, and at the same time I feel it is highly influenced by the government of India, which is the central government. I'll tell you why. నేను చెప్పడానికి కూడా నాకు రీజనింగ్ ఉంది, రైట్? ఇప్పుడు 25 కేసెస్ అయినాయి ఆన్ నాయకుల మీద, కాంగ్రెస్ నాయకుల మీద, వేరే పార్టీ నాయకుల మీద, ఆన్ దీస్ థింగ్స్, కరప్షన్ అని చెప్పి 23 కేసెస్ ని మాఫీ చేసిండ్రు. ఆ 23 కేసెస్ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి చెప్పి ఉన్నారు. So isn't it partiality? Isn't it that it's running by it's like being influenced, the body, the independent body is being influenced by a political party? Isn't it evident? Evident గుంది కదా. నాకు ఇప్పటికే అందరు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు ఒకటే, చోటా బాయ్ బడా బాయ్. ఆయన ఫెడరల్ సిస్టమ్ లో మాట్లాడాను యాజ్ పిఎం గా అని క్లియర్ గా చెప్తున్నాడు, పదే చాలా వేదికల మీద చెప్పిండు. కానీ ఒకటి, నార్త్ పోల్ సౌత్ పోల్ కలుస్తుందా శ్రేయారెడ్డి గారు? They attract, by the way. North Pole and South Pole attract with each other because they're opposite poles. And second point, నిజంగానే వాళ్ళు కలిసి ఉండకపోతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా చండాలంగా మాట్లాడుతున్నారు. ఏమని? డ్రార్లు ఇప్పండి, పేగులను వేసుకోండి, మా నాన్న గురించి జైరాబాద్ లో బండకేసి కొట్టండి ఆయనని, ఇవ్వ మాటలు ఒక సీఎం హోదా పర్సన్ నుంచి వచ్చేవి. మరి ఆయన మీద ఎందుకు యాక్షన్ లేదండి? అయినా కూడా స్టాప్ చేయాలి కదా. డెఫినెట్లీ చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎవ్వరు యాక్షన్ తీసుకుంటలేరండి. నేను మీకు చెప్తున్నదే, అది ప్లాన్డ్ సప్రెషన్ లాగా ఉంది, రైట్? మేము చేసినా కూడా యాక్షన్ తీసుకోకుంటే ఇంకా దీనికంటే ఎన్ని రెట్టింపు రేట్ల మాటలండి అవి. సెక్షువల్లీ అది యువర్ టెల్లింగ్ డ్రార్ లిప్తా, వాట్ ఇస్ దాట్? ఏం భాష అది? సీఎం హోదాలుండి మాట్లాడాల్సిన మాటలు అవి. మరి ఆయనకు యాక్షన్ తీసుకోనప్పుడు మా కేసీఆర్ గారి మీద ఎందుకు తీసుకుంటారు?
యాక్షన్ సంథింగ్ ఫిషీ నో మీకు అనిపిస్తలే స్మెల్ వస్తలేదా నాకేం సంథింగ్ ఫిషీ ఎందుకంటే డెఫినెట్లీ ఆయన సంథింగ్ ఫిషీ మాట్లాడాడు, ఈసీ యాక్షన్ కోరింది. ఆయన మాట్లాడింది బూతులు కూడా తిట్టలేరు. దద్దమ్మలు అన్నాడు, మళ్ళీ దద్దమ్మలు అని అంటారు కదా. సో మీరు కూడా దానికి I'm saying that's just a Telangana word. That's just a Telangana word. It's not like you're being abusive to someone. సో ఇప్పుడు మీరు కూడా ఏం బీకిండ్రో అని అన్నారు, అది బూతే కదా. ఆ బూతెందుకు గడ్డి వీకినరా అని అర్థం. గడ్డి వీక్తున్నారా, ఏం చేస్తున్నారు అని అర్థం. మీరేమనుకున్నారు? ఏం బీకిండ్రు అంటే ఏం, అది బూతే కదా. బూత్ ఎందుకు అవుతుంది? గడ్డి వీకినరా అనుకోలేరా మీరు? మీరేమన్నా గడ్డి వీక్తున్నారా? ఏం లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్, రైట్? దాన్ని తెలంగాణ స్లాంగ్ లో మీరు ఎట్లా మాట్లాడినరా? యా డెఫినెట్లీ. నేను అన్నాను గడ్డి పీక్తున్నారా, గడ్డి పీక్తున్నారా అన్న దానికి ఏమైంది? మై ఇంటెన్షన్ ఇస్ గడ్డి పీక్తున్నారా. మీ పర్సెప్షన్ బట్టి ఉంటుంది కదండి, ఏం పీకిండ్రా అని చెప్పి మీరు ఎట్లా తీసుకుంటున్నారా. మీకు బూతులా కనిపిస్తే మీరు ఎట్లా అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మీ పర్సెప్షన్, మీరు బూతుకి డ్రార్ లిప్పడం అనేది దట్స్ వెరీ ఎక్స్ప్లిసిట్ థింగ్. డ్రార్ ఏంది? ఇట్స్ అన్ అండి. పీకేనా అనేది ఇట్స్ వర్డ్ టు వర్డ్. నేనన్న దానికి ఆయనన్న దానికి సంబంధం పొంతు లేదు, రైట్? ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, అండ్ మై ఇంటెన్షన్ వాజ్ ఆల్సో నాట్ దాట్. సో ఆయన చెప్పేది ఏంటంటే పేగులు అంటే ఏంది? ఇంటెస్టైన్స్ మెడలో వేసుకుంటారా అంటే ఇట్స్ వెరీ ఎక్స్ప్లిసిట్, ఇట్స్ వెరీ క్లియర్. యూ కాంట్ డిఫెండ్ దాట్. బండకేసి పెట్టడం అంటే ఒక మనిషిని. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా అంత చెప్పుకోలేకపోతున్నారు, కంప్లైంట్లు చేయలేకపోతున్నారు. ఎందుకు? ఎవరికి? ఈసీకి కంప్లైంట్ చేయొచ్చు కదా. ఇట్లా చేస్తున్నా, నేను అదే చెప్తున్నాను. ఎంత మంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, జనాలు ట్యాగ్ చేసి ఈసీకి ఇట్లాంటి వీడియోస్ మీద మీరు కామెంట్స్ ఓపెన్ చేయండి. ఈసీ వాట్ ఆర్ యూ డూయింగ్, ప్లీజ్ టేక్ యాక్షన్. ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు, నాయకులు కంప్లైంట్ చేస్తున్నారు, ఆడ ఏం యాక్షన్ వస్తలేదు. ఎందుకు? ఇట్స్ వెరీ ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా రన్ అవుతున్నాయి. దట్ లైక్ ఐమ్ అనేబుల్ టు లైక్ టెల్, లైక్ ప్రజలకు అర్థం కాకపోవచ్చు, అదే సో మచ్ దట్స్ రన్నింగ్ బిహైండ్ ద సీన్స్ ఈ గేమ్ నడపడానికి. ఏం బీకిండ్రు కదా. సో వాస్తవానికి ప్రజల్లో నిజంగా కూడా అంత రియాలిటీ ఉందా, లేకుంటే మీరు అట్లా ఎక్స్ప్రెస్ చేశారా? నేను అదే అన్నాను కదండి, అదొక 50 lakhs మెంబర్స్ చూసిందంటే, దాంట్లో 1,05,000 మెంబర్స్ లైక్ 50,000 మెంబర్స్ లైక్ కొట్టిందంటే, అన్ని షేర్స్ అవుతున్నాయి అంటే దానికి వాస్తవం ఉంటేనే కదా అవుతుంది. నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఐడియాలజీ ఉన్న వాళ్ళే షేర్లు కొట్టుకోవచ్చు కదా. నో, ఇట్స్ నార్మల్ పబ్లిక్, ఇట్స్ కామన్ పబ్లిక్. అండ్ నేను ఒక్కటే చెప్పడం కాదు, రైట్? యూ కమ్, మీరు రండి మా నారాయణఖేడ్కి, రేపు నేను వెళ్తున్నాను, నాతో పాటు రండి, ఓ 2 రోజులు మాతో తిరగండి, మీరు చూస్తారు ప్రజలలో ఏమంటున్నారు, ఎంత బాధపడుతున్నారు. ఏమంటున్నారు ప్రజలు? అయ్యో వాళ్ళకు రైతు బంధు పడతలేదండి. రైతు బంధు మీరు వేసిన మొన్న నుంచి చెప్తున్నారు, వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు, అదే అంటున్నా, మీరు వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు పడుతున్నాయి అని చెప్పి. కానీ చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా 5 ఎకరాల వాళ్ళకి పడుతుందనే చెప్పిన, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు పడలేదని చెప్పలే. అడిగితే చెప్పించుకొని కొడతా అని చెప్పి అన్నారు. అవునా కాదా? బహిరంగంగానే ఉన్న టాపిక్ ఇది. వేస్తున్నా అని చెప్తున్నారు కానీ పడతలేదు. హార్డ్లీ ఒక 20% వాళ్ళకు కూడా పడతలేదు. మా అంతెందుకు, ఈ రోజే నిన్ననే రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, అబద్ధాలు చెప్పిండ్రు కదా, మహాలక్ష్మి పథకం కింద 2,500 పడుతుంది అని చెప్పి చెప్పిండ్రు. పడుతుందా? నాకైతే పడలేదే. I'm above 18. ఆయనకి మన పడుతుందా? మరి అందరికి పడవు కదా, ఓన్లీ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ కి కదా పడేది. ఏమన్నారు మీరు చూడండి మేనిఫెస్టోలో, ప్రతి ఒక్క 18 నిండిన మహిళకు వస్తుందని చెప్పి ఎక్కడ చెప్పలేడు, ఏ చేయలేదు. ఎవరికి పడలేదు. మీరు రండి, మొన్ననే నేను ఊరికి తిరుగుతా ఉన్నాను. ఆ మాస్కింగ్ మహిళను అడుగుతున్నాను. నేను ఉట్టిగానే అన్నాను, ఐ ఆస్క్ దెమ్ క్వశ్చన్స్, మీకు వస్తుందా, రైతు బంధు వస్తుందా, పెన్షన్ వస్తుందా, కరెంట్ వస్తుందా? రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్ గా ఇప్పుడు పెద్ద దుమారం ఏంటంటే, కేటీఆర్ గారు నన్ను చీరలు కట్టుకొని పోతే మీకు బస్సులో ఫ్రీ ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కేటీఆర్ కూడా అన్నాడు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీరు కూడా చీరలు కట్టుకున్నారండి, నిజంగా చూపిస్తా పథకాలు అవుతున్నాయి లేదని. దానికి మీ రియాక్షన్ ఏంటి? ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి. మా పార్టీ నాయకుడు కేటీఆర్ గారు కరెక్టే అన్నారు. మీరు ఊరికే పద్దాక గుచ్చి మమ్మల్ని హింసిస్తుంటే ఏదో ఒక రోజు తెగుతుంది కదా. ప్రతి ఒక్క దానికి ఒక లక్ష్మణ రేఖ అంటూ ఉంటది. మేము హోదాలు ఉన్నప్పుడు మేము ఎప్పుడు ఇట్లాంటి లుచ్చా మాటలు మాట్లాడలేదు. చాలా మంచిగా వ్యవహరించినాం. వి వర్ గుడ్ టు యూ. ఇది ఒక్కటే కాదు, మీరు మా ఊర్లో చూసుకున్నా, మా సిర్గాపూర్లో కొట్టి చంపేసిండండి మా పార్టీ కార్యకర్తని. ఒక 2-3 places లో అటాక్ అయింది. ఒక ఆయన కాళ్ళు ఇరిగింది, ఇంకో ఊర్లో చేతి ఇరిగింది. ఈ 10 సంవత్సరాల్లో కేసులన్నీ తగ్గిపోయినాయి తెలుసా మీకు, ఈ 10 years లో.
మళ్ళీ ఇప్పుడు ఎందుకు షురు అవుతున్నాయి? కేసులు తగ్గినాయా? ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ, ఎస్పెషలీ నారాయణఖేడ్. కానీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు ఉన్నాయని బహిరంగ ఆరోపిస్తున్నారు కదా. ముందు కేసులు వేసుకోకుండా కొట్టి చంపుకునే వాళ్ళు, రైట్? ఏమన్నా మాట్లాడితే ఇట్ యూస్ టు బి ఫిజికల్ ఫైట్, కొట్టుకొని చంపుకోవడాల వాళ్ళకు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటుండే. ఇప్పుడు ఏంది, మనం కొట్టుకోవద్దు లేదండి. ఓకే, ఐ అండర్స్టాండ్, బట్ మా నారాయణఖేడ్ సైడ్ నేను మీకు చెప్తున్నాను, దిస్ ఇస్ ద రాజకీయాలు మా నారాయణఖేడ్ లో అట్లానే ఉంటుండే. నువ్వే సైడ్ అవ్వండి, నేను తర్వాత చూసుకుంటాను నేను ఎట్లా బయటికి తీయాలో. దిస్ వాస్ ద వర్డ్స్ అటర్డ్ బై ది ఎక్స్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. సో దిస్ ఇస్ వెరీ కామన్ అండ్ నార్మల్ ఇన్ నారాయణఖేడ్ బెల్ట్. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి రాజకీయాలు మళ్ళీ షురు అవుతున్నాయి. అంటే మేము ఉన్న పిచ్చోళ్ళమా? అంటే మాకు పౌరుషం లేదా? మేము అటాక్ చేయలేమా ఏంది? వివర్ లైక్ అందరం ఐకమత్యంతో ఉండాలి, ఏదైనా లీగల్ సిస్టమ్ త్రూ వెళ్ళాలి అని చెప్పి మేము కేసులు వేసినామే తప్పితే వాళ్ళని ఏదో చేయాలని కాదు. ఉట్టిగానే కేసులు వేసింది లేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బండ కేసు కొట్టమని చెప్తున్నారు ఫాదర్ ని. ఎందుకు చెప్తున్నారు, లేకుంటే ప్రజల్లో ఏముంది అనేది కూడా టాక్ మీరు ఒకసారి అబ్జర్వ్, అంటే మీరు కూడా కనుక్కోవాలి కదా. ప్రజల్లో ఏం లేదండి, ఒకటే అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ఊసరు వెళ్ళి ఆయన రోజుకో మాట చెప్తారు. ఈ రోజేమో తిడతారు పార్టీ నాయకుడిని, మళ్ళీ రేపటి దినం వాళ్ళనే కండువ వేసి కప్పుకొని పార్టీలో చేర్చుకుంటారు. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసినాం. దానం నాగేందర్ గారిని చూసినాము, కడియం శ్రీహరి గారిని చూసినాము. వాళ్ళు చేసింది ఏం లేదు, అవకాశవాదులు. ఈ రోజు తిట్టాలా, రేపు కలుపుకోవాలా. సో ప్రజలు ఎవరైతే నమ్ముతలేరు. కానీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయాలని కోరింటని కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు చెప్తుంది. ఏమని? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసుకుని అందుకే నేను జాయిన్ అవుతున్నా అని చెప్తున్నారు. వీలుంటేనే అభివృద్ధి అవుతుంది, అంటే వీళ్ళు లేకపోతే చేయలేరా? ఇన్ని రోజులు కోసం తీసుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ వీక్ అవ్వాలని కూడా ఒక ఎజెండా. కానీ ఇన్ని పదవులు అనుభవించి ఇంత పార్టీ చేసిన తర్వాత పార్టీ వల్ల మనం ఎదిగి ఒక వాల్యూస్, మారల్స్, ఎథిక్స్ లేని నాయకులే కదా, అవకాశవాదులే కదా, ఎక్కడ వాసన వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు కదా. సో ఈ 4 months స్పాన్ లో అక్టోబర్ నుంచి నాకు తెలిసి మీరు వచ్చినట్టున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 6 months అనుకోండి వచ్చి బాగా తెలంగాణ రాజకీయాలని వంట పట్టించుకుంటున్నారుగా. అంటే చిన్నప్పటి నుంచి పొద్దు నుంచి రాత్రి వరకు న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా ఇంట్లో. సో అట్లాంటి నాలెడ్జ్ ఉన్నా, ఇంకా నేను నాన్నగారితో అక్కడ యుఎస్ ఉన్న రోజు మాకు ఇవే చర్చలు, రోజు ఇవే మా టాపిక్సే అవి, మేము మాట్లాడుకునేదే ఇది, రైట్? సో అట్లాంటి నాలెడ్జ్ ఉంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అయితే ఐ గెయిన్. కానీ ఒక కోచ్ గా, ఎంటర్‌ప్రెన్యూర్ గా, లేకుంటే ఒక మంచి పొజిషన్ లో ఉన్న మీరు ఎలక్షన్స్ లో ఎందుకు ఫాదర్ ని గైడ్ చేయలేకపోయారు? అంటే గెలిపించే దిశగా కాకుండా ఓటమి దిశగా ఎందుకు అడుగులు పడ్డాయి? మేము ఓడిపోయింది చాలా స్వల్ప మెజారిటీ తోటి అండి, 5000 ఎంతనో దాంతో ఓడిపోయినాం. ఇంకోటి ఏంటంటే బయట టాక్, కాంగ్రెస్ నాయకులు పెట్టిన ఖర్చులు 60 కోట్ల దాకా ఉంది అని చెప్పి ఉంది. మేము అంత దోచుకోలేదు, మేము అవినీతి చేయలేదు, మా దగ్గర పెట్టుకోవడానికి లేకుండే, మేము ఇంకా అమ్మి పెట్టుకున్నాం, రైట్? నమ్మాలా? ఇట్ ఈస్ ట్రూ. మీరు నమ్మినా నమ్మకున్నా ద రియాలిటీ ఇస్ ద రియాలిటీ అండ్ ఐమ్ టెలింగ్ యూ మై ట్రూత్ దట్ మాకు నారాయణఖేడ్లో మా ఎక్కడైతే ఉందో ఆ టౌన్లో మేము ఇల్లు కూడా ఇంకా కట్టుకోలేదండి. అదే ఆపోజిషన్ వాళ్ళైతే ఒక చౌరస్తాల పెద్ద మ్యాన్షనే లేపినరు. ఎట్లా లేపినరు? మేము నిజంగా ₹1 అవినీతి చేసింది నిరూపిస్తే, నేను చెప్తున్నాను, మేము మొత్తం రాసిచ్చేస్తాం, మొత్తం మాకున్నది కూడా రాసిచ్చేస్తాం, నిరూపించండి. అట్లాంటి అంత మంచి ఆయనని అన్ని నిందలేసి అన్ని మాటలని, జస్ట్ పొలిటికల్ గేమ్స్, రైట్? చేసిన పని మీద మీరు మాట్లాడండి, అది మీకు రైట్ ఉంది. కానీ చెయ్యనిది సృష్టించి జనాలకు తీసుకెళ్ళి ఆ నెగటివిటీ నింపి ఇట్లాంటివన్నీ చాలా అయింది. ఇంకా సెకండ్ ఏంటంటే ఐ ఫీల్ పార్టీలో యువకులు అనేది కొంచెం ఐ థింక్ వీ నీడ్ మోర్ యూత్ టు బి యాక్టివ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ. అదైతే నేను ఒప్పుకోవాల్సింది. ఎంకరేజ్ చేయమని చెప్పిండ్రా యూత్ ని? అబ్సల్యూట్లీ. ఇప్పుడు అందరినీ పిలిపించుకొని దే ఆర్ ఎంకరేజింగ్ యూ. అండ్ ముందు నుంచి కూడా కొంచెం యాక్టివ్గా ఉండాల్సింది, కొంచెం డల్ అయింది యూత్ సెక్టర్. మేము అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా సరిగ్గా ఆ విషయంపై కూడా మేము సరిగ్గా చర్చించలేకపోయినాం. మేము 2 లక్షల జాబ్స్ ఇచ్చినా కూడా అది దేశంలోనే అధికంగా ఇచ్చిన జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ తెలంగాణ రాష్ట్రం. అండ్ అట్ ద సేమ్ టైం ఐటీ సెక్టర్ లో కూడా మనం నంబర్ 1 జాబ్ ఇచ్చినాం కంపేర్ టు అదర్ స్టేట్స్.
సో ఇన్ని జాబ్స్ వచ్చినా కూడా పర్సెప్షన్ ఎట్లా క్లియర్ అయిపోయింది 2 లక్షల జాబ్స్ ఇచ్చిన బీఆర్ఎస్ కి ఎందుకు యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బస్సు యాత్రలు చేసి బీఆర్ఎస్ ని దించేయాలి, కేసీఆర్ ని దించేయాలి, ఎందుకు తిరిగారు? చెప్తున్నాను కదా, ఇట్స్ ఫెడ్, ఇట్స్ లైక్ అ విషియస్ సైకిల్, రైట్? అది అందరికైతే ఇప్పుడు మనకు 4 కోట్ల జనాభా ఉంది తెలంగాణలో. 4 కోట్ల మందిలో 1 కోటి మంది ట్రై చేసిన, 20 లక్షల మంది ట్రై చేసిన అందరికి గవర్నమెంట్ జాబ్స్ అయితే రాదండి. దాట్ ఈస్ వెరీ బేసిక్, రైట్? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ అగ్రీ, మిస్టేక్స్ అయినాయి ఈ పేపర్ లీక్స్ అవన్నిట్లో అయినాయి, మిస్టేక్స్ కాలేమో అంటలే, కానీ ఆ అయిన మిస్టేక్స్ చిన్నవి కంపేర్డ్ టు ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ ఆఫ్ వాట్ వీ హావ్ డన్. కానీ అంటే మీరు అన్నారు కదా ఇందాక, చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాము, లేకుంటే యువతని మేము ఇంకా ఎంకరేజ్ చేయాల్సి ఉండే, యువత వాయిస్ ఉండే. సో ఈ ఫెయిల్యూర్స్ అన్ని కూడా కొంత ఒక అహంకార ధోరణి ఏమన్నా బీఆర్ఎస్ ముంచేసిందా? అహంకారం అని చెప్పి నేను చెప్పలేను, బికాజ్ అహంకారం అంటే లైక్ యూర్ నాట్ ఎంకరేజ్, లైక్ నేను ఒక్కడనే అన్నట్ల, లేకపోతే ఒక మొనార్క్ లాగా. నో, ఐ వుడెంట్ సే దట్ ఇట్స్ లైక్ మొనార్కీ పర్ సే, బట్ దెన్ ఐ ఫెల్ట్ లైక్ అంతా పట్టించుకోలేదు అబౌట్ లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ దాట్ దెన్ నేనే అన్న దానికంటే నెగ్లెక్టింగ్. సో కొన్ని థింగ్స్ చేంజ్ చేసేది ఉండే సోషల్ మీడియాలో, మీడియాని కొంచెం తీసుకోవడం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఐ ఫీల్ 80% కేసీఆర్ గారి నుంచి మొదలు పెడితే కేటీఆర్ గారు ఆఖరికి కార్యకర్త దాకా, ఆఖరికి మీరు కూడా ఇప్పుడు ఛానల్స్ సోషల్ మీడియా అంటున్నారు, ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు? ఎక్కడ వెళ్ళినా డిజిటల్ మీడియా కన్సంప్షన్ అనేది ఎక్కువ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్, జియో వచ్చే నుంచి, రైట్? ఎవరి చేతిలో అయినా స్మార్ట్ ఫోన్ ఉంది, ఎవరైనా రీల్స్ చూస్తూ ఉన్నారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ ఎట్లా వర్క్ చేస్తుందంటే ఇట్స్ మోర్ బేస్డ్ ఆన్ లైక్ ద నెగటివ్ కాన్సెప్ట్స్ అనేవి ఇంకెక్కువ వెళ్తాయి. ఇఫ్ యూ సీ కాంట్రవర్షియల్ నెగటివిటీ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ హ్యూమన్ బ్రెయిన్ కూడా అదే ఇష్టంగా నెగటివిటీ అనే ఎక్కువ తీసుకుంటుంది. అట్లా ఒక ఛానల్ అంటూ క్రియేట్ అయిపోయింది, లైక్ ఒక ఫన్నల్ విజన్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ అట్లా ఆల్మోస్ట్ 80% తెలిసి అసెంబ్లీ ఎలక్షన్స్ బిఫోర్ కేటీఆర్ గారు సోషల్ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. యూర్ రైట్, యూర్ అబ్సల్యూట్లీ. తో పాటు చికెన్లు కూడా వండారు కదా పొలాల్లోకి వెళ్ళి. ఫేమస్ ఉన్న యూట్యూబర్స్ తోటి ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, తర్వాత నేషనల్ లెవెల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. యూర్ రైట్. ఒకటి ఉంటది అన్ఫిల్టర్డ్ విత్ సమ్ ఏదో ఒకటి ఉంటది అది ఛానల్, దానికి ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా ఇచ్చారు, ఆ స్పేస్ ఇచ్చారు బానే. యూర్ అబ్సల్యూట్లీ రైట్ దట్ హీ గేవ్ ఇట్, రైట్? బట్ one person's voice reaching to the entire of Telangana is different from ఒక 10,000 people talking and poking at someone. అర్థమైందా? నా భావన ఏంటంటే ఆయన చేసి నువ్వు చేయలేనట్లు. హరీష్ రావు గారు ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు కూడా ఇస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు ఇవ్వలే, హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇచ్చారు స్పీచెస్ అవన్నీ సభలలో అయితే ఇచ్చిండ్రు. కానీ నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తాను అంటే ఇక్కడ 3 strong powerful voices which is great. అదే నెగిటివ్ అయిందేమో ఫ్యామిలీ పాలిటిక్స్ అని. నో, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇస్తే తప్పేం లేదు, ఇట్స్ గుడ్, ఐ ఎంకరేజ్, బికాస్ ఆర్ నాలెడ్జబుల్ పీపుల్, మనకు నాలెడ్జ్ ఇస్తున్నారు వాళ్ళు మాట్లాడినప్పుడు. అట్ ద సేమ్ టైం కింద లెవెల్ నుండి, యూత్ నుండి, సర్పంచ్ లెవెల్ నుండి, జెడ్పీటీసీ లెవెల్ నుండి, ఇక్కడంతా కూడా కింద నుంచి కూడా మాట్లాడే వాళ్ళు కావాలి. అంటే వాళ్ళతో కనెక్టివిటీ తగ్గిందా ఏమన్నా? లీడర్ కి ఆ కింద క్యాడర్ కి ఏమన్నా కనెక్టివిటీ తగ్గిందా పార్టీలో? మీకు ఏమన్నట్టు అనిపిస్తుందా? ఎమ్మెల్యే నేను చూసినంత వరకు అయితే ఎమ్మెల్యేస్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో చాలా వరకు మంచి కనెక్షన్ ఉంది. కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు కలవలేదు, మినిస్టర్లు కలవలేదు, ఆయన కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమైండు. ఫ్యామిలీ పాలిటిక్స్ జరిగినాయి, ఓన్లీ కుటుంబ పాలన జరిగింది, ఒక దొరాహంకారం, దొరల పాలన, ఇదే ఎక్కువ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎస్టాబ్లిష్ అయినటువంటి పాయింట్. విన్నాను ఇవన్నీ, బట్ చాలా హరీష్ రావు గారైనా కేసీఆర్ గారైనా అట్లీస్ట్ మా నాన్న గారి గురించి అయితే నేను మాట్లాడగలుగుతా ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, రైట్? నేను వేరే వాళ్ళ గురించి ఐ కాంట్ టాక్ అబౌట్ దేర్ ఎక్స్పీరియన్సెస్. బట్ మాకైతే అడగంగానే కాల్ లిఫ్ట్ చేయడం, అడగంగానే లైక్ కలవడం, హరీష్ రావు గారు మా కాన్స్టిట్యుయెన్సీకి వస్తూనే ఉండడం, బికాస్ హీఈస్ ఇన్ చార్జ్ అండ్ హీ వాజ్ ఆల్వేస్ వెరీ వెల్ కనెక్టెడ్ ఫర్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ, రైట్? ఏం వర్క్ అడిగినా నాన్న ఏ వర్క్, డెవలప్మెంట్ వర్క్ అడిగినా కాదనకుంటే ఇచ్చింది. డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఎక్కడ ఏది ఆగలేదు ఫర్ us. సో నారాయణ ఖేడ్కి ఏం చేసిండ్రు డెవలప్మెంట్ వర్క్స్, మీరు ఏం చెప్తారు? ఓ మై గాడ్, చెప్పడానికి ఎన్ని ఉన్నాయి, ప్రతి ఒక్క అంశంలో నేను చెప్పగలుగుతాను మీకు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చి అది కన్స్ట్రక్షన్ చేయడం కూడా లైక్ మొదలు పెట్టినాం.
ఇప్పుడైతే ఆపేసిండ్రు, క్యాన్సిల్ చేసేసిండ్రు ఆ ప్రాజెక్ట్ ని, రైట్. ద సెకండ్ థింగ్ ఇస్ అగ్రికల్చర్లో అయితే మీకు తెలిసిందే రైతు భరోసా, రైతు బంధు ఇవన్నీ ఇచ్చినాం. అండ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇట్లాంటివన్నీ గత ప్రభుత్వం కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు హార్డ్లీ 50 to 100 ఇచ్చినండి విదిన్ లైక్ 10 years లో. మేము 1571 పీపుల్కి ఇచ్చినాం జస్ట్ ఇన్ 7 years. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్కూల్స్ మేము 7 రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చినాం. 4 for BC, 2 for STs and 2 for SCs. గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం మేము. అండ్ హాస్పిటల్స్ వైజ్ గా మేము బస్తీ దవాఖానా పెట్టించినాం. 50-bedded ఏరియా హాస్పిటల్ ని 100-bedded చేసినాం. సిర్గాపూర్ లో ఒకటి తెచ్చినాం, 2 hospitals తెచ్చినాం అక్కడ. అట్లా ఆక్సిజన్ డయాలసిస్ సెంటర్ కూడా మేము పెట్టించినాం. అట్లా చూసుకుంటూ పోతే లైక్ రోడ్స్ అయితే 80%, మాకు ఒక్క తాండాకు కూడా ఉండేది కాదు. మాకు రోడ్ కనెక్టివిటీ వాజ్ సో బ్యాక్వర్డ్. ఎట్లా అంటే నారాయణఖేడ్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీ, తెలంగాణలో కాదు ఎంటైర్ ఆఫ్ ఇండియాలో అది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఉండేది. రోడ్స్ కనెక్షన్ వచ్చేది కాదు. 3-4 kilometers వెళ్ళి తెచ్చుకునేది నీళ్ళు. ఏం చేసేదంటే స్నానం చేస్తారు కదా, అదే నీళ్ళతో పట్టుకొని బట్టలను ఉతికేవారు మా నారాయణఖేడ్లో. అంత ఆ పరిస్థితి ఉండేది. ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాము, రోడ్లు ప్రతి ఒక్క తాండాకి వేయించినాము మేము. ఆల్మోస్ట్ 70 to 80% మంజూరు చేసినాము. డబుల్ లేన్ రోడ్ వేయించినాము. NH 161 కోసం 2 lanes అంటే పైరవీలు బట్టి 4 lane గా మేము తెచ్చినాము. అట్లా చూసుకుంటూ పోతే మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో వీ హ్యావ్ డన్ డెవలప్మెంట్. దిస్ నాట్ ఈవెన్ అ సింగిల్ RDO ఆఫీసెస్. ఒకప్పుడు సంగారెడ్డికి వెళ్ళేవారు లేకుండే, ఇప్పుడు నారాయణఖేడ్లోనే స్థాపించినాం. DSP అయినా RDO అయినా ఏది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏదైనా ఇక్కడనే అయిపోతుంది. మండల్స్ కొత్తగా చేసినాం. గ్రామ పంచాయత్ 54 తాండాలను గ్రామ పంచాయత్ చేసినాం. నోటికి చెప్పేస్తారు ఏం చేశారు ఏంటండి మొత్తం అంతా. ఎస్. సో మీరు అమెరికాలో ఉండి కూడా ఇక్కడ మానిటరింగ్ చేసేవాళ్ళ? మాట్లాడతాం కదా మరి, మాట్లాడినప్పుడు యూ విల్ నో ఆల్ ఆఫ్ దీస్ కదా. అంటే ఏంటి ఇప్పుడు నెక్స్ట్ శ్రీయారెడ్డి ఎమ్మెల్యేగా ఎప్పుడు పోటీ చేస్తున్నారు? ఉందా ఏమన్నా భవిష్యత్ ప్లాన్స్? అంటే నా ప్లాన్స్ అయితే ఓన్లీ టు టాక్ ఫర్ పీపుల్, బీ ద వాయిస్ ఆఫ్ పీపుల్ అండ్ సర్వ్ పీపుల్. అది నన్ను ఎక్కడ తీసుకెళ్తుందో అక్కడికి వెళ్తాను. కానీ నా ఇంటెన్షన్ ఇస్ టు బీ విత్ పీపుల్ అండ్ వర్క్ ఫర్ పీపుల్. సో ఎట్లాగైనా ప్రజా జీవితంలో ఉండాలనుకుంటున్నారు. ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఇంకేమైనా వేరే గోల్స్ ఉన్నాయా? ఏదైతే అది నేను చెప్పలేను కదండి. ఇట్స్ లైక్ ఫర్ పీపుల్ టు డిసైడ్. ఇట్స్ ఫర్ లైక్ హౌ టైం అయ్యే కొద్దీ నాతోటి కనెక్ట్ ఎట్లా అవుతున్నారు పీపుల్ అన్న దాని మీద ఉంటుంది. అది నాకైతే పిఎం ఆఫ్ ఇండియా అవ్వాలని ఉంటది. ఎట్లాగో 50% ఉమెన్ రిజర్వేషన్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి. సో ఆ ఉమెన్ కోటలో మీరు ఒక ఎమ్మెల్యే అయిపోతారా, ఎంపీ అవుతారా? మరి ఏదంటే అది అవుతాం. లెట్స్ సీ. అంటే ఫైనల్ గా ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అంత నెగిటివిటీ ఉందా గ్రౌండ్ లో? చాలా ఉంది. మీరు వస్తే గానీ మీకు తెలియదు, మీరు నాతో రండి. సో పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉంది మూడు ఇప్పుడు ప్రెసెంట్? ఎందుకంటే మీరు పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయిన్ లోనే మీరు అది మాట్లాడింది మాట కూడా. ఏమంటున్నారు ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేసినా, మీరు ఇప్పుడే ఉప ఎన్నికలు పెట్టండి, బీఆర్ఎస్ వస్తుంది, మిమ్మల్ని గెలిపించుకోవాలి, మా కేసీఆర్ కావాలి అని చెప్పి పోతారా అండి? ప్రజలు అడిగిన అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. వాళ్ళ పల్స్ మీకు చెప్తున్నాను. ఐఎమ్ టెలింగ్ యూ ద పీపుల్స్ పల్స్. ఐఎమ్ నాట్ టెలింగ్ అదవుతుందా ఇదవుతుందా. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ టాకింగ్. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ప్రచారానికి వెళ్తున్నారు, కానీ కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా 12 స్థానాలు ఇస్తే మేము సెంట్రల్లో మేమే మొత్తం చక్రం తిప్పేస్తామని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది ప్రజల్ని కేవలం ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే కదా ఇస్తున్నారు అట్లా? ఇవ్వండి, బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అనేది చేసేది ఓన్లీ రేవంత్ రెడ్డి గారే. మీరు మా కోటేస్తేనే మీకు పథకాలు అందుతాయి అన్నది బ్లాక్మెయిల్ పాలిటిక్స్. మాటలు అదేంది, ఓట్లు వేయడానికి అన్ని చెప్పే మాటలు అవి, రైట్? ఈ మాటలు అది కాదు. మీరు మాకు వాయిస్ ఇస్తే, మీకోసమై పోరాడే మీరు మాకు ఆ స్ట్రెంగ్త్ ఇస్తే మేము మీకోసం అంతా చేస్తాము అని చెప్పడమే. కానీ ఎట్లా అవుతుంది? స్కోప్ లేదు కదా. బీజేపీతో మీరు క్లోజ్ గా లేరు, మేము లేమంటారు, కాంగ్రెస్ తో లేరు. మరి హౌ కెన్ యూ బికమ్ అంత చక్రం తిప్పే స్థాయికి మీరు ఎట్లా ఎదుగుతారు? నామా నాగేశ్వరరావు గారిని కేంద్ర మంత్రిని చేస్తా అంటారు. ఎట్లా అవుతుంది? సాధ్యం ఎట్లా అవుతుంది? అది పాసిబిలిటీ కదా. ఇంటర్నల్ దిస్ ఇస్ నాట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రైట్? దిస్ ఇస్ ఇంటర్నల్ ప్రాబ్లీ స్ట్రాటజీస్ which అంటే ఓట్లు వేయించుకోవడం స్ట్రాటజీయా? No,
ఇట్స్ అబౌట్ మీరు మాకు ఇస్తే ఆ పవర్ టు ఫైట్ ఫర్ యూ, వీ విల్ ఫైట్ ఫర్ యూ, వీ విల్ గెట్ ఎవ్రీథింగ్ యూ వాంట్. అంటే సహజంగా ఎవరు అంటే ప్రజల మూడు ఎట్లా ఉంటుందంటే ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళ వైపే కొంత ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది సహజంగానే. అంటే నాకు అర్థం కాలేదు. ఇన్ జనరలీ పబ్లిక్ మూడ్ ఎట్లా ఉంటుందంటే ఎవరైతే అది సెంట్రల్లో అయినా స్టేట్ లో అయినా నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారని అనుకుంటారో వాళ్ళ వైపు కొంత ఎక్కువ మొగ్గు చూపుతా ఉంటారు ప్రజలందరూ కూడా. మన రీజనల్ అంటే నార్త్ లో అయి ఉండొచ్చు, దాట్ ఈస్ లైక్ అ ఫేర్ స్టేట్మెంట్. మీరు చెప్పిన స్టేట్మెంట్ నార్త్ ఇండియాకి వ్యర్థిస్తుంది. అట్ ద సేమ్ టైం సౌత్ ఇండియాలో మనకి ఎప్పుడు రీజనల్ పాలిటిక్స్ అనేది, రీజనల్ పార్టీస్ అనేది ఎక్కువ ఉన్నాయి, రైట్? అండ్ రీజనల్ రీజనల్ పార్టీ కాదు అనుకుంటా, జాతీయ స్థాయి పార్టీ కదా. True, but it originated from Telangana, right? It's a party that originated from Telangana. It's a party which has fought for Telangana, and it's a party where it's staying in Telangana. It's the headquarter of Telangana. అదే తెలంగాణ పక్కన పెట్టేశారు కదా, తెలంగాణ ఎప్పుడు పెట్టిన భారత రాష్ట్రం చేశారు కదా. పక్కన పెట్టినట్లు కాదు, భారతదేశాన్ని కలుపుకున్నట్లు. మన తెలంగాణ అంతా ఆకర్షమితం చేద్దామని చెప్పి అనుకోని కలిపిన పార్టీ, రైట్? తెలంగాణ ఇస్ నంబర్ 1 స్టేట్ ఇన్ సో మెనీ ఫీల్డ్స్. నేను ఉట్టిగా అంటలేను, బికాస్ ఐ బిలీవ్ ఇట్. ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీ వర్డ్ దట్ ఐ సే. నేను ఊరికే అంటలేను. వీఆర్ నంబర్ 1 ఇన్ లైక్ ఎలక్ట్రిసిటీ, ఇన్ అగ్రికల్చర్, ఐటీలో వీఆర్ టాప్, నంబర్ 1 పేటెంట్స్ ఉంది మనకు. వి వన్ సో మెనీ జిహెచ్ఎంసీ అవార్డ్ ఫర్ లైక్ దర్ మున్సిపాలిటీ. మరి ఇవన్నీ అంత నంబర్ 1 ఉన్నప్పుడు అది దేశం కొద్దా? వాట్ ఈస్ రాంగ్? ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఆర్ పర్సన్ యాజ్ అ పిఎం. వై నాట్? మేము తక్కువనా? మనం వెళ్ళలేమా? తెలుగు వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు చేయొద్దనా? వాళ్ళు ఉన్నారని చెప్పి మనం ముందుకు రావద్దా? మనము రావాలి. మనకు ఆ కేపబిలిటీ ఉన్నప్పుడు, మనకు విజన్ ఉన్నప్పుడు, మనం చేయగలుగుతున్నప్పుడు, ఆల్రెడీ చేసి చూపించినప్పుడు వై నాట్ గో దేర్? వై నాట్ లైక్ అభివృద్ధి అన్న పాఠంతో మనం ఎందుకు ముందుకు వెళ్ళొద్దు? ఈ కులమత రాజకీయాలతోటి ముందుకు వెళ్ళడం కంటే వై నాట్ గో ఫార్వర్డ్ విత్ అభివృద్ధి? కానీ అభివృద్ధి చేసుంటే పర్ఫెక్ట్ గా, ఎక్కడ కూడా నెగిటివ్ లేకుండా, ఏమి షేడ్స్ లేకుండా చేసుంటే బీఆర్ఎస్ ఎందుకు ప్రజలు పక్కన పెట్టేవాళ్ళు? ఫస్ట్ పాయింట్ అండి, అది ఏ ప్రభుత్వం అయినా, నేను ఎవరికైనా ఏ ప్రభుత్వం పరిపాలిస్తున్నా నేను చెప్తాను ఇది ఏంది. మీరు 100 ఇచ్చిన అనుకో హామీలో ఎవ్వరు 100% చేయరు. 90% అయితే చేస్తారు, రైట్? సో నేను తప్పులే ఉండవు ఒక ప్రభుత్వంలా అని చెప్పి నేను ఎప్పుడు చెప్పను. బికాస్ ఎనీ పార్టీ, ఎనీ పర్సన్ ఇస్ వాల్యుబుల్. ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, రైట్? కానీ చేసిన మిస్టేక్ పర్సెంట్ ఇస్ వెరీ లెస్ టు చేసిన మంచి పనులు. అది మీరు చూసి ఓటేయాలి అంటున్నాను. మీరు ఓన్లీ నెగటివ్స్ గురించి మాట్లాడండి అనుకో, నెగటివే ఫామ్ అయిపోతుంది. ఒక రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకొని మీరు మొత్తం చూస్తున్నానుకో, రెడ్ లెన్స్ తోటిగా మీకు అనిపిస్తుంది, రైట్? ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. మన పర్సెప్షన్ తోటి మనం మొత్తం రియాలిటీ బేస్ అయిపోతుంది. అండ్ మంచి మనం మర్చిపోతున్నాం. ఆ మంచిని కూడా చూడాలి. మీడియా అయినా ఎవరైనా అప్లాడ్ ఫర్ వాట్ ఈస్ బీయింగ్ డన్ రైట్, అండ్ లైక్ విమర్శించాలి చేయని దానికి. బట్ ఓన్లీ విమర్శనకే చేసినాం అనుకోండి, అది మొత్తం ఈక్వేషన్ చేంజ్, బ్రెయినే చేంజ్ అయిపోతుంది నెగటివ్ గా. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు కోచ్ కాబట్టి మీతో ఖచ్చితంగా కూడా సపరేట్ సెషన్స్ ప్లాన్ చేద్దాం. డెఫినెట్లీ, ఐ వుడ్ లవ్ టు. అది పొలిటికల్ అయినా ప్రొఫెషనల్ అయినా సపరేట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేద్దాం. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ శ్రేయారెడ్డి గారు. ఇది శ్రేయారెడ్డి మహారెడ్డితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.